కాదు ఇప్పుడు గరకపాటి గారికి ఏం పని లేక ఏం పాట లేక ఎంతసేపు ఉన్నా యవ్వనస్తుల మీద పడతాడు పిల్ల సరే నువ్వు 10 మందికి నీతులు చెప్పినావు అందరు విన్నారు బాగుంది అంతవరకు గవర్నమెంట్ స్కూళ్ళలో పోయేటోళ్ళు బలిసిన వాళ్ళు ఎవరు పోతలేరయ్యా నీకు అంత బాధ ఉంటే మరి మీ ఇంట్లోకి వెళ్ళి పంపి క్యారేజీలు గుడ్డు పెట్టొద్దు గుడ్డు పెట్ట నీ ఇంట్లోకి వెళ్ళి వస్తుంది ఏటో గుడ్డు లేకపోతే నువ్వేమైనా పంపిస్తున్నావా డొక్క సీతమ్మ గారు పెట్టింది మధ్యాహ్నం ఒక్క పూట భోజనం అనేది డొక్క సీతమ్మ గారు ఫస్ట్ దాన్ని నియమించింది నీకు సగం సగం అరగుండు ఉంది కదా ఇంకా ఆ గుండులో మొత్తం ఇంకా లోపల ఇంకేం లేదు కాబట్టి గుడ్లు పెట్టొద్దంటే ఎందుకు పెట్టద్దు నీ పిల్లల సొమ్ము పెడుతున్నావా నీ అత్తగారి సొమ్ము పెడుతున్నావా లేకపోతే నీ మామ సొమ్ము పెడుతున్నా నీ కష్టంకి వెళ్ళి పెడుతున్నావా నువ్వు కూడా ఒకప్పుడు టీచరే కదా ఇదా నీ జ్ఞానం ఇదా నీ బుద్ధి శోభనగా మా పెళ్లి పిల్లగారు లెక్క వాడు మంచం ఎక్కి కూర్చుంటాడు బుక్కులు ఇవ్వద్దు ఏది ఇవ్వద్దు అంటే ఏది అన్ని ఇస్తానే కదా ఈరోజు వేల మంది బతుకుతున్నారు టీచర్లు ప్రతి ఒక్కరు గుట్టు పెట్టొద్దని చెప్పడానికి నువ్వో నువ్వు నీకేం హక్కు ఉంది నీ ఇంట్లోకి వెళ్ళి వస్తుందా ప్రభుత్వంకి వెళ్ళి వస్తుంది ఆయనే కట్టొచ్చు అన్ని ట్యాక్సులు ఇంకొకడు కడతలేడు ఆయన ఒక్కడే కడుతుండు కూలి పని చేసుకుంటే వాళ్ళు పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకి బలిసిన వాళ్ళు ఎవరు పంపిస్తలేరు బలిసిన వాళ్ళు ప్రైవేట్లలో వేసుకుంటారు వాళ్ళు మధ్యాహ్నం పోయి పెట్టుకుంటారు 3 పూటలు కాకపోతే 4 పూటలు పెట్టుకుంటారు పొద్దున్న లేసే వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు పొద్దున్న నుంచి అన్నం తీసుకోవద్దు ఉంటుందా పాసిపోతుంది నీ సొమ్మేం పోతుంది ఈడికే తిండి హాస్టల్లో మంచిగా పెట్టట్లేదురా నాయన అంటే మొదలు నీ బోడీ ప్రసంగాలు ఒకటి ఇక రాజకీయ నాయకులు మాట్లాడించడం దేంట్లో ఉంది అన్నిట్లలో ఉంది అన్నిటి మించి అడ్డగాడికి వచ్చినట్టు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినాయి గరకపాటికి ఇంత ముందుకు కొంచెం రెస్పెక్ట్ ఉండి ఇప్పుడు ఆయనతో పోగొట్టుకున్నావు బీదోళ్ళ మీద పడిసి వస్తున్నావు నీకేమొచ్చింది ఎంతసేపు ఉన్నా నువ్వు గవర్నమెంట్ స్కూళ్ళకు బుక్కులు ఇవ్వద్దంట బట్టలు ఇవ్వద్దంట తిండి పెట్టొద్దంట గుడ్లు పెట్టొద్దంట వానికి క్యారేజ్ వాడే తెచ్చుకోవాలి వాని బుక్కులు ఆడే తెచ్చుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఇవి అందరికి తెచ్చుకుంటారు నీ చేతికి ఒక అడం పెట్టుకున్నావు కదా నీకు వేలలో లక్షలలో ఉంది కదా ఇన్కము అమ్మి పెట్టు నీకంత బాధ ఉంటే అట్లాంటి చేత కాదు నిమ్మలంగా దున్నపోతల కూర్చుంటావు ఇక నీతులు చెప్తావు కారు ఎందుకైతారు ఇప్పుడు నా పిల్లలు నాకు 2 కొడుకులు నేను ప్రైవేట్లో చదివిపిస్తున్నా నేను పోయిన గవర్నమెంట్ స్కూల్కి నాకుంటుంది బాధ నాకుంటుంది ఎందుకంటే నేను పోయినా కాబట్టి మధ్యాహ్నం ఒక్క పూట అన్నం నేను తిన్నా కాబట్టి స్కూల్ పని చేసుకుంటే వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు ఇప్పటికైనా కొంచెం మారితే బాగుంటుంది అంటున్నా ఆ గుడ్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ పలగొడతారు మొత్తం నీ గోషి మొత్తం ఏరుకున్నట్టు కొడతారు ఒక్కొక్కరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకో కొంచెమైనా నీకు సిగ్గు లేదని చెప్తున్నా గరకపాటి నేను డైరెక్ట్గా చెప్తున్నా నువ్వు చేసింది తప్పు నువ్వు మాట్లాడింది తప్పు అర్థమైందా ఇక నేను పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నేను చెప్పిందే వింటారని ఇక ఏది మాట్లాడినా కరెక్ట్ అనుకుంటున్నావేమో ఖచ్చితంగా వలగొడతారు నీ గుడ్లు మాత్రం వలగొడతారు ఇస్తారు మరి పనికిరానికి ఇస్తారు పనికి వచ్చేటోనుకోవడానికి ఇస్తాడా ఇస్తారు అంటే నా పనికిరానికే సింహాసనం మీద కూర్చోబెడతారు పనికి వచ్చేటోనికి ఇయ్యడు ఏం ఉద్దారకం చేసిండు ఆయన పోనీ ఓల్డేజ్ ఏమో ఏమైనా కట్టిండా ఓల్డేజ్ హోమ్లు ఏమైనా కట్టిండా చిన్నపిల్లలకి ఏమైనా సాయం చేసిండా స్కూల్ ఏమైనా కట్టించిండా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనా కట్టించిండా రోడ్లు ఏమైనా వేయించిండా ఏం కట్టలు కట్టిండా నేను పద్మశ్రీ అవార్డులు ఇవ్వడానికి ఏం కట్టలు కట్టిండు ఏం ఉద్దారకం చేసిండు దేనికి ఇవ్వాలి ఏం అవసరానికి ఇవ్వాలి పోనీ ఏమైనా మంచి పనులు చేసినా ఈయన కూడా ఒక టీచరే కదా అంటే ఈ టీచర్ ఈయన ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఎన్ని చీటింగ్ చేసిండు అలా ఆ గుడ్ల దాంట్లో ఎన్ని చీటింగ్ చేసిండు ఆ బుక్కుల దాంట్లో ఎన్ని చేసిండు ఆయన నేను తిన్నా కదా ఉన్నాను రోజులు మిగతా వాళ్ళు కూడా అట్లే తింటుర్రు అందుకే వద్దని చెప్తున్నట్టు ఈ లెక్క చూస్తాను దొంగనే కదా మరి మంచోడైతే ఎవరు చెప్పాడు మంచోడు ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు అన్న ఒక మాట చెప్పిండు మీరు 10 మందికి మంచి మాటలు చెప్తున్నారు ఇలాగే చెయ్యండి అని ఒక మాట చెప్పిండు చూడు అదే పాపం అయిపోయింది ఇక అది ఒకటి పెట్టుకొని తెగ రెచ్చిపోతుండే ఇక ఏడబడితే ఆడ మామూలుగా రెచ్చిపోతలేడు ఈయన ఆవుతలేడు 20 ఏళ్ళ పర్సిపిల్లగాని లెక్క వేసి పడుతుంది నిన్నగాక మన ఒక వీడియో చూసినా ఒక ఆయన సెల్ఫీ తీసుకొని కోతుంటే ఇట్లా మనకు కదా సిగ్గుండాలి ఇట్లా అంటుండు మరి వాళ్ళందరూ రావట్టే కదా నువ్వు ఆడ కూర్చొని నీకు ఇన్కమ్ ఇచ్చి నేను మాట్లాడమని చెప్పేది నువ్వు వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అవుతుంది ఒక ఫోటోనే కదా వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అవుతుంది కొంచెమైనా సిగ్గు ఉండాలంటున్నాను నేను ముఖం ముందర చెప్తున్నా నీకు గాడిదకి వచ్చినట్టు వచ్చింది నేను ఇంతకుముందుకి వాళ్ళ వైఫ్
ఫస్ట్ వైఫో సెకండ్ వైఫో ఎవరు బయటకు వచ్చినప్పుడు నేను నీ దిక్కు మాట్లాడినా, నిజంగానే నువ్వు అట్లోటివి కాబట్టి అది బయటకు వచ్చి మాట్లాడి, నువ్వు అట్లటోనివి కాబట్టి బయటకు వచ్చి మాట్లాడింది. ఇంకొక విషయం ఏంటంటే ఇమ్రాన్ భాయ్, ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నా, రెస్పాన్స్ ఇస్తారని కూడా అనుకుంటున్నా. ప్లీజ్ రిక్వెస్ట్గా ఒకటే చెప్తున్నా, చాలా మందికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు, ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్గా ఉన్నావు. ఇంకొక విషయం ఏంటంటే నేను కలవనీకి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఆ వీడియోలో చెప్పండి అని. ప్లీజ్ రిక్వెస్ట్గా మీరు రిప్లై ఇస్తారని మాత్రం కోరుకుంటున్నాను. చాలామంది అయితే నీకోసం వెయిటింగ్. అంతకు మించి ఇంకా నా చిన్న కొడుకు అయితే నీకు పెద్ద ఫ్యాను, ఇప్పటికీ 2 times అడిగిండు కూడా. ప్లీజ్ మీరు రిప్లై ఇస్తారని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.